నేను లెక్కల జలంధర్ రెడ్డి, షాంపేట గ్రామం వాస్తవ్యం. ఇప్పుడు మా షాంపేట గ్రామంలో శ్రీ మత్స్యగిరి స్వామి దాదాపు 700 సంవత్సరాల క్రితం మచ్చర్ల గుట్ట వద్ద వెలిసిండు. అప్పటి నుండి మళ్ళా స్వయంభూ దేవాలయం ఇది. తర్వాత ఈ షాంపేట గ్రామంలో స్వామిని ప్రతిష్ఠించుకొని గత 700 సంవత్సరాల నుండి అంటే కాకతీయుల కాలంలో ఇది నిర్మించబడ్డది. అప్పటి నుండి కూడా ఈ మత్స్యగిరి స్వామి పూజలు అందుకొంటూ చుట్టుపక్కల ఉన్న గ్రామ భక్తులందరి యొక్క కోరికలను మన్నిస్తూ వారి యొక్క కోరికలు ఈడేస్తున్నారు. దాంతో ప్రతి సంవత్సరం కూడా వైశాఖ మాసంలో జాతర జరుగుతుంది, శ్రీ మత్స్యగిరి స్వామి జాతర జరుగుతుంది. అట్లాగే ప్రతి సంవత్సరం కూడా శ్రీరామ నాడు శ్రీరామ ఉత్సవం, సీతారాముల కళ్యాణం చాలా వైభవంగా జరుపుకోవడం జరుగుతున్నది. ఈ సంవత్సరము 500 సంవత్సరముల తర్వాత అంటే బాబ్రీ మసీద్ బాబ్రీ మసీద్ కూలగొట్టిన తర్వాత మనం ఆ స్థానంలో భవ్యమైన దివ్యమైన రామ మందిరం నిర్మించుకొని 500 సంవత్సరముల తర్వాత శ్రీరామ ఉత్సవాలు భారతదేశం అంతటా ఘనంగా నిర్వహించుకుంటున్నాం. ఆ సందర్భంగా షాంపేట గ్రామంలో కూడా శ్రీరామ ఉత్సవం గ్రామ ప్రజలందరి సహకారంతో భవ్యంగా దివ్యంగా జరుపుకోవడం జరుగుతున్నది. జనవరి 22 నాడు అంటే అయోధ్యలో ప్రాణ ప్రతిష్ఠ జరిగే రోజు కూడా ఇక్కడ కూడా ప్రాణ ప్రతిష్ఠను ప్రత్యక్షంగా వీక్షించడం జరిగింది. ఆ రోజు షాంపేట గ్రామంలో హోమాలు చేయడం జరిగింది, అట్లాగే పూజలు చేయడం జరిగింది. తర్వాత సాయంత్రం ఊరేగింపు చాలా దేదీప్యమానంగా ఊరేగింపు కూడా చేయడం జరిగింది. ప్రతి సంవత్సరం కూడా శ్రీరామ ఉత్సవం జరుగుతున్నది. ఈ కళ్యాణోత్సవానికి గ్రామంలోని ప్రజలందరూ కూడా ప్రత్యేకంగా తరలి వచ్చి మంగళారతులు ఇచ్చేసి స్వామివారి ఆశీస్సులు పొందుతున్నారు. వారి యొక్క కోరికలను స్వామివారు ఈడేరుస్తున్నారు. ఈ సంవత్సరం ప్రతి సంవత్సరం దాదాపుగా 1000 మంది భక్తులు ఇందులో పాల్గొంటున్నారు. వాళ్ళందరికీ కూడా అంటే ఈ కార్యక్రమంలో పాల్గొన్న భక్తులందరికీ కూడా స్వామివారి ఆశీస్సులు ఉండాలని ఆశిస్తూ నిర్వహిస్తున్నాం. కంది శ్రీనివాస్ రెడ్డి, తెలంగాణ ప్రాంత విచార వలయ ప్రముఖుని, స్వదేశీ జాగరణ మంచ్. సో ఇప్పుడు ఈ యొక్క సీతారాముల కళ్యాణం యొక్క ప్రత్యేకత ఏంటి? శ్రీరామచంద్రుడు త్రేతాయుగంలో జన్మించి నవమి నాడే నవమి నాడే వివాహం చేసుకొని నవమి నాడే పట్టాభిషేక్తుడై నవమి నాడే తన అవతారాన్ని చాలించడం జరిగింది. అంత విశిష్టత ప్రాముఖ్యత కలిగిన ఈ నవమి అంటే చైత్రమాసం లోపల ఉగాది పండుగ నుండి ఖచ్చితంగా 9వ రోజు నాడు మనం ఈ పండుగను పర్వదినాన్ని జరుపుకుంటా ఉంటాం. శ్రీరాముడు అంటే యుగాలు మారిపోయినాయి. త్రేతాయుగం పోయింది, ద్వాపర యుగం పోయింది, కలియుగం లోపల ఉన్నాం. ఇన్ని లక్షల సంవత్సరాలైనా శ్రీరాముడి జీవితం ప్రపంచ మానవాళికి ఆదర్శం అన్న ఆలోచనతోటి భారతీయులు ప్రపంచం లోపల దేశాలలో ఉన్నటువంటి హిందువులందరూ కూడా ఈ పర్వదినాన్ని అంగరంగ వైభవంగా జరుపుకుండడం మన ఆచారం. అంతే విశిష్టతోటి ఇక్కడ కూడా పండుగ చేసుకుంటా ఉంటాం.
రాఘవేంద్ర స్వామి కళ్యాణ మహోత్సవ సమయేన అస్య ప్రథమ విశ్వక్సేన గణపతి పూజా కరిష్యే దేవుడు గణేష్ మహారాజ్ కి కలశారాధనం కరిష్యే మీరు కానివ్వండి కలశస్సముఖే విష్ణు గండే రుద్రస్సమార్యారార్థం మీరు వదిలిపెట్టండి అక్షంతర నీళ్ళు కన్ను పట్టుకో ఒక దాంట్లో ప్లేట్లో పట్టు పెట్టండి ఒక ఆకి కలశారాధనం చ కరిష్యే కలశస్సముఖే విష్ణు ప్రియారార్థం కలశోక్షసేనారాధనం చ కరిష్యే కలశస్సముఖే విష్ణు గండే రుద్రస్త్రజుర్వేదో సామవేదో పునః సంజయిదా సర్వే కరుణాకులేశేదావతే పుత్రే వర్షంతిదే ఆపో వాయుర్ధాన్యాపః ప్రాణాపాపశవాపున్నమాపోంబుద సమ్రాడాపో విరాడాపో జిత్యాపో సత్యమాపః సర్వదేవతా ఆపో పూర్వవస్త్రాపో ఓం గంగే కృష్ణాగుణం కావేరి జలే సత్రాయ సత్యమః కలశోదకేన పూజా ద్రవ్యాదరశుచే సర్వం విజయే నమః ప్రేణ దేవాత్మానం సంప్రోక్ష్య శ్రీ మహామృణాచలానం సమర్పయామి అదో ప్రియారాధనం విశ్వక్సేనారాధనం చ కరిష్యే ఉపవస్త్రవస్త్రవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదః ఆనష్టన్మం నోతవిశ్చేదసాదనం ఓం శ్రీ మహాగణపతే నమః ధ్యాయామి సమర్పయామి అస్య పాదయో పాద్యం సమర్పయామి అస్మే ముఖే ఆదిమ్యం సమర్పయామి ఆదిమ్యాద్రంజుగా స్నానం సమర్పయామి చిన్నో చిన్నో బృహత్పరిమాన్ చిన్న హింద్రోరోత్రమాన్ నమః బ్రహ్మణే నమస్తేవాయుః తమైవావత్యక్షం బ్రహ్మాదే తమైవావత్యక్షం బ్రహ్మ వదిష్యామి రుదం వదిష్యామి తన్మానమవతౌ తదువక్తారమవతౌ అవతు మాం అవతు వక్తారాం ఓం శాంతి 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 ఉపచారిక స్నానం సమర్పయామి స్నానానంతరం వస్త్రార్థం అక్షరాయ సమర్పయామి అభివస్త్రార్థమస్నార్థమపూయమానః అనుచంద్రామత్తమన్యాసమినో దేవమః శ్రీ మహాగణాధిపతే నమః దివ్యాః వస్త్రయుగ్మం సమర్పయామి చప్పుడు అభివస్త్రాసవసనాయ సమర్పయమానః అభిచంద్రామత్తమన్యాసమినో శ్రీ మహాగణాధిపతే నమః దివ్యాః వస్త్రాక్షదానం సమర్పయామి అక్షతే నమస్కారం చేసుకోండి వస్త్రాక్షదానం సమర్పయామి ఇది గంధాం ధారయామి గంధం ద్వారాంతరాధనిష నిత్యపుష్టాం గరీషిణే ఈశ్వరీకం సర్వభూతానాం పస్పుభ్యం ఈశ్వరీకం సర్వభూతానాం తామహప్యేసీం గంధావలేపం సమర్పయామి ఓం శ్రీ మహాగణాధిపతే నమః సుగంధం సమర్పయామి హరిద్రాకుంకుమావలేపం సమర్పయామి గంధం ద్వారాంతరాధనిష నిత్యపుష్టాం గరీషిణే ఈశ్వరీ సమర్పయామి పుష్పైజమోదయామి ఓం సుమదాయ నమః ఏకదంతాయ నమః కపిలాయ నమః గరికన్నికాయ నమః లంబోదరాయ నమః వికటాయ నమః విఘ్నరాజాయ నమః వినాగాయ నమః భయమాదరాయ నమః జిముదాయ నమః కృష్ణే నమః మంగళస్వరూపాయ నమః ప్రమదాయ నమః విఘ్నహంత్రే నమః ఐశ్వర్యకారణే నమః జయ నమః యక్షకిన్యసేదాయ నమః గంగాధరాయ నమః గంభీరనాదాయ నమః విశ్వనేత్రే నమః విరారమహాగణాధిపతే నమః నానావిధ బ్రహ్మపత్ర పుష్ప అక్షరాదిలం సమర్పయామి శ్రీ మహాగణపతి పాదారందార్పణమస్తు ధూమాగ్రాపయామి ధూమం మనస్పత్రుతిభే నానే సమ్మాగ్రయంత్ర దేవానాం ధూపోజం ప్రతిగశ్యతాం ఏ పని చేయాలన్నా కన్యశ్రీ పూజ చేయాలి విఘ్నేశ్వరుడు పూజ చేస్తేనే ఆ పని సఫలమవుతుంది. ధూమాగ్రాపయామి ధూమం మనస్పత్రుతిభే ఆగ్రయంత్ర దేవానాం ధూపోజం ప్రతిగశ్యతాం గణపతిని ఆరాధించకుండా అనుమతించకుండా వెళ్తే ఆ పని పూర్తవుతుందో. ధూమాగ్రాపయామి శ్రీ మహాగణాధిపతే నమః దీపం సమర్పయామి నైవేద్యం సమర్పయామి ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ తత్సవితుర్వరేణామృతమస్తు అమృతవేః పాయాన్నం గూఢాన్నం మిత్రాన్నం ముద్రాంతపాయితాంచ భక్ష్యాञ्च మహానివేదనం సమర్పయామి శ్రీ మహాగణాధిపతే నైవేద్యం సమర్పయామి నైవేద్యాన్ని దక్షిణారం సమర్పయామి కర్పూరంగాదనం సమర్పయామి సమ్రాజంచ విరాజంచ విశ్రయామి ఏకత్వం లక్ష్మీరాష్ట్రస్య మహాపరిపాదయ శ్రీ మహాగణాధిపతే నమః ఆనంద సప్పుడు ఆనంద కర్పూర మంగళ నీరాజనం సమర్పయామి శ్రీ మహాగణాధిపతే నమః ఓం గంగణపతే నమః కర్పూర మంగళాజనం సమర్పయామి సమ్రాజం శ్రీయామి లక్ష్మీరాష్ట్రస్య మహాపరిపాదయ శ్రీ మహాగణాధిపతే నమః కర్పూర మంగళాజనం సమర్పయామి देवलो गणेश महाराज की देवलो गणेश महाराज की देवलो गणेश महाराज की
जय बोलो गणेश महाराज की गणपति विराजमान निर्माणस्य शिरसा गणपति विराजमान निर्माणस्य शिरसा अदो पर्याप्तानि समर्पयामि गणपति विराजमान निर्माणस्य शिरसा संभ्रम अदोपर्याराध्यं गणपति पूजाक्षिंगत्वेन रक्षाबंधन मुहूर्तस्य मुहूर्तोस्तु अस्य पुण्यार्थं एवकर्ष पुण्यावान् नमः करिष्ये पुण्यावान् कुर्यात् एतत् सर्वापर्याक्षदानं समर्पयामि नमः वासुदेवः पुण्यावान् नमः करिष्ये ओम लक्ष्मी नारायण देवताभ्यर्थम केशवादिर्विष्णुदेभ्यो नमः अक्षंतल తీసుకోండి अष्टदेवताभ्यो नमः सर्वेभ्यो महादेभ्यो चरणं पवित्रमेदे भूमि संप्रोक्षः भूमिं संप्रोक्षः ओम चरणं पवित्रं वेदं पुराणं येन पुराणस्तदे तदृष्टदारेते नाम पवित्रेण शुद्धेन भूतादेव प्राणं मराजमेव विष्णोर्मते समर्थे विष्णोर्मते विष्णोर्दोमते विष्णोर्मते विष्णुवेत्ता वसुदुर्दे विष्णोर्दोमते वैष्णवे विष्णवे त्वा गन्धादि गोमे निक्षिप्य गन्धं दारान्तरादर्शां दृष्टां गृहिणे ईश्वरीगं सर्वभूतानां तावप्येसि धनुद्राय भूमि संप्रोक्ष ओम धनुद्राय सरस्वती तन्नो धरि प्रचोदयात् अपः पंचबल्यार्थं पंचलंग्रे कृत्वा ओम पंचजोनानिक्षिप्य ओम अक्षदानोत्पयामि पंचजोनानिक्षिप्य एतद्गर्भाक्षदानमुत्पयामि अपमुन्दति जीवताय कृते पचेद्वा उदापुण्यातं मन्यो मर्तं जोहोमेन्दे वस्त्रामसैर्यः वस्त्रान्निगेर्यः इदवस्त्रान् धारयामि ओम अवाने तन्मित्वाने कुर्वादिस्मानापादागुन्तनावच्च अन्नवाने सर्वदा समुद्रमे शिवः भीष्महेमन्तमधिमन्त्रेण तण्डुलान् परिस्थिर्यः अधपर्यान्तं भीष्महेमन्तरेण तदा तण्डुलपरे ओम राम नमः विश्वात्मने ओम इति विश्वविद्यालयतुलपतिमिलीत्य तस्य रूपे पाक्तान् सर्वानास्तिर्यः इति सिद्ध्वा सर्वानास्तिर्यः इदाक्षदान्तोपयामि सर्वानास्तिर्यः कलशे निधाय देवस्सवितमन्त्रेण ऊर्जां निक्षिप्य देवस्सवितविदामन्त्रेण शब्दां कृष्णोत्ताभ्यामदे अक्षन्तदिदवे ओम प्रभो विघ्नेशो देवेन्द्रोच्चान्ताभ्य नमो विदेशेशा प्रमणस्य माधविद्वाविशक्तिः अविनोदः यापनेयः नारकेल निक्षिप्यः तस्मिन् कलशे ओम रं सहस्रं पठो भगवान् सूक्ष्म आगच्छ इत्याह सपरिवार सन्ते सूक्ष्मायाः प्रणामाः स्वागतामुद्रपदश्वेत्वा श्रीरः कुण्डलावनमानासी वस्तावस्तुवा शङ्का चक्र पद्मवृषयत्वा तदाक्षदानं समर्पयामि अचक्राय स्वाहा उदाये नमः सुचक्राय स्वाहा शिरसे स्वाहा सुचक्राय स्वाहा शिखावशुडो सूर्यचक्राय स्वाहा कवचायं ज्वालचक्राय स्वाहा नेत्रावशुडो सूर्यचक्राय स्वाहा अस्राय वडो सुदर्शनाय षोडशकार भूयामि भगवते वासुदेव इति द्वादश मन्त्रावस्तुं ददामि भगवतो बलेन भगवतो वीरेण भगवत्तेजः भगवत्कर्मणः भगवत्प्रीतः भगवत्कर्म करिष्यामि इति परमन्त्रान्ताय भगवान् पवित्रं वासुदेव पवित्रं तत्पवित्रं तत्पोलकेन पवित्रमिति पवित्रं वैत्वा भगवान् वासुदेव गुणादुगुणं दक्षिणा गुणादुर्जिन्न गुणादु अनिरुद्ध गुणादु ईशाना प्राप्ते एषा सर्वं ब्रह्मणाः सुजीवे चतुर्विधे सर्वज्ञा सर्वदोषः ओम कलशामुखां सुन्दराय शुद्धदेवादेवाङ्गले शुद्धेतदा सर्वेषां वासुदेवाख्यात् पीतस्सुमयिमसे माङ्गल्यमाङ्गलस्तु विष्णुस्तु प्रसादः तस्य सम्पत्तिदाम् अधवर्याचिदानन्दोऽप्यामि ध्यायामि ध्यानं समर्पयामि आवाहयामि आदं समर्पयामि पादयो पाद्यं समर्पयामि हस्तयो अर्घ्यं समर्पयामि मुखेयासमनीं समर्पयामि अरुणा स्नानाख्यदानं समर्पयामि ओम जन्नो मित्रशं मरुणः
शन्नो बहुत्वरिव शन्नेन्द्रो ब्रह्म नमो ब्रह्मणे नमः सच्चिदानन्दमर्पयामि पस्मभूमेन गन्धान्धारयामि गन्धन्वारान्तरादर्शा चित्तपुष्टात्परेषणे ईश्वरीयं सर्वभूतानां ताभिः गन्धालेपं समर्पयामि सुगन्धं समर्पयामि पुष्पैः पूजयामि इति पुष्पैः पूजयामि अभिवस्त्रासोसनागुमपुयमानः अभिचन्द्रावर्तमरण्याद विनोदेवः श्रीमहाप्रियाक्षदानं समर्पयामि तस्य पुण्यावाचमङ्गरिष्येणः दिव्यः पुष्पैः पूजयामि ओम देहन पवित्रेण देवाक्षदानं समर्पयामि ओम तस्मद्यातं ध्यान समुद्रा संपददां वासुदेवा वर्धदां संघर्षणो वर्धदां अद्वैनो वर्धदां अनुरुद्धो वर्धदां पूर्वो वर्धदां सत्यो वर्धदां अच्युतो वर्धन्तां अनुदो वर्धन्तां भगवान् वासुदेव वेदा संघर्षण वेदा बुद्धुन वेदा मनंत वेदा ओम पुरुष वेदा सत्य वेदा अच्युत प्रेंता अंत प्रेंता परमादेव प्रेंता शुद्धे वासुदेवा शुद्धे सदा बुद्धुन शुद्धे साधु संत शुद्धे कुशल शुद्धे चास सत्य चास शुद्धे अच्युत शुद्धे चास अन्य शुद्धे दुर्गा नामरेस्तु यदि वर्मादते सर्वत्र क्षणास्तु सिद्धसिद्धयुता पदान्यस्य श्रेयस्य सर्वग्रामवासिनं तुष्टे पुष्टे चास्तु आयुरारोग्य सिद्धे गुरूणां शान्तकेन्द्राय पंचकागत्मानं सर्वदा पुत्रमित्राणां धनानि गमावे वेदशास्त्रगमादीनां संतुत्राणे सर्वदा पुण्यादिकान् शान्त्यर्थं वेदामगान् प्रभो मृत्युभ्यारक्षितान् तान् दास्वामिनः मनस्समेदा प्रतीत भवन्तु प्रसन्नात्मा भवन्तु विज्ञातः पुण्याकाले वाचिता पुण्या भवन्तो भवन्तो सत्य पुण्या वाचिता पुण्या भवन्तो पुण्यो कर्मस्तु एवं ते तत् पुण्यं नक्षत्रं तद्वितोषं यदा वै सूर्योदिते अद नक्षत्रमेति तावदेव सूर्योवच्चे यत् जगन्यं पश्येत् तावदेव रुद्रज्ञान पूजा पुण्यैव कृते कर्मणसिद्धि भ्रमन्तो कर्मणे सस्ते तस्य इन्द्रो दृष्ट्वा तस्य पूजा विश्वेदः स्वस्नस्यादृष्टमे तस्य नवरत्पुदादो कर्मद्धि भ्रमन्तो कर्मवृद्ध्यताम् ओम मुद्यात्मयन्मै मसो मद्यावित्रं मेदं मित्रदेयानो अस्तनुराणान् अभिशावद्यन्ता शितं देवाशितस्वीरः ओम भुवः ओम सुवः हिरण्यवर्गसुजाय पावकाय सुजातः कशोदाभ्यन्मा यागद्वं तदेवे विरोमस्ताना अपशोगं सोनभवन्तो ओम नमः समर्जिना पवित्रे दर्शने या पूजा समात्मा पुनस्तुमां देवदानः पुनस्तुमां देवापुनस्तो विश्वावयः जातवेदपुत्रान् पवित्रेण पुनामहे शुक्रेण देवदिध्यात् अग्ने कृत्वा भुगागं नमः इत्ते पवित्रमर्चसे अग्ने विदतमन्तरः ब्रह्मेद नामनेमहे उदाभ्यां देवा सवितः पवित्रेण सविजायितं ब्रह्मपुनीमहे वैष्णदेवी गुणदेवत्यागं तस्मै वनस्वितावसुतः तयावदन्तवाध्यामादेयो वैगुं स्याम पुत्रो यानां वैष्णारोऽस्मि गुणमुनातु प्राणेशुदानन्दकीनः सत्यबुन्तो भवन्तो स्वस्तिकर्मणोऽस्तु एवाक्षितां तस्मै संसिद्धेक्षाक्षितान्तोऽप्यामि ओम कालसम्पृत्ता ओम राक्षसानन्दोऽप्यामि क्षीरदुर्पर्यारार्थम् ओम गोक्षपर्यारार्थम् इति गोपर्यार्थं सर्वात्मकः स्वस्ति भवन्तो ओम शान्तिरस्तु पुष्टिरस्तु वृद्धिरस्तु आयुष्यमस्तु आरोग्यमस्तु करजलनिक्षिप्त्यः गन्धम् करजलनिक्षिप्य ओम शान्तिरस्तु पुष्टिरस्तु वृद्धिरस्तु आयुष्यमस्तु आरोग्यमस्तु धनदान समृद्धिरस्तु संरोक्षदानमोप्यामि ईशान्य बहिर्गतप्रदेशे अरिष्टनसमस्तु ईशान्य बहिर्गतपदे अरिष्टमस्तु शामान्तघोराणि शामान्तु पापानि शामान्तहोरात्र शिवेशितां उत्तरोत्तरमावदृस्तु वेसमुद्रशान्तिरस्तु अग्निपुरुषवेदप्रियारार्थम् अग्निपुरुषवेदप्रियन्तां स्थितिकरणजन्मक्षितं संयोज्येच्छः ओम वेदाहमितं तक्षं जोरावणीमहे गातुं विघ्नाय गातुं विघ्नमदेः दैवे स्वस्तिरस्तनः तस्तिर्मानदेभ्यः ऊर्ध्वं जुगादिवेशं चन्नोऽस्तु द्विपदेशं च तस्पदेः प्राचितां दिशो माध्यन्तां दक्षिणादिशो माध्यन्तां पश्चिमामाध्यन्तां उत्तरामाध्यन्ताम् ऊर्ध्वामाध्यन्ताम् अपवित्रो वा सर्वाङ्गस्ते वा यस्मदे पुण्डरीकाक्षं जवाभ्यरशुचिः सर्वं शुचिः देवः पुण्यावाचमनम् ओम तद्दर्वांसिकताकर्षोपनिक्षिप्त्या शान्तरस्तवष्टोद्रस्तो धर्णासंतुद्रस्तो ऊर्ध्वाभियाचिन्वासो पुण्यावाचमनन्यं मनोद्यामन्त्रजपं दक्षिणामनस्वः परमितं गुरुपरिता भावदेभ्यो वासुदेव पुण्यावाचः मंत्र जप दक्षिणं मनोत्साह परमिदं विधन्यन्तुभ्यं संप्रदे नमः।
ప్రదే నమః. అదో మర్యాదార్థం రక్షాబంధనముహూర్తస్సు ముహూర్తోస్తు. ఓం విశ్వేత్తాధునైర్ముచ్చ యాతకార్థ యత్పురుషనవాయ ఋషిబంధవేః. ముహూర్తస్సు ముహూర్తోస్తు. ఓం విశ్వేత్తాధునైర్ముచ్చ యాతకార్థ పురుషనవాయ ఋషిబంధవేః. శ్రీ సీతారామచంద్ర స్వామినే నమః. పునః కేశవాయ స్వాహ, నారాయణ స్వాహ, మాధవాయ స్వాహ, గోవిందాయే నమః. ఇల్లు ఎక్కడనే గోవిందాయ నమః. విష్ణువే నమః. మసూదన వామనాయ నమః. శ్రీధరాయ నమః. శ్రీకేశాయ నమః. నారాయణ దామోదరాయ నమః. సంఘర్షాయ నమః. దేవాయ నమః. మృత్యుంజయాయ నమః. అనిరుద్ధాయ నమః. దక్షిణార్థందాయ నమః. అచ్యుతాయ ఉపేంద్రే నమః. హరే శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. అక్షంతలు తీసుకోండి. రక్షాబంధన ముహూర్త సుముహూర్తోస్తు. ఓం విశ్వేత్తామర్యార్థం ధ్యాయామి. అక్షంతలు వేయండి. ఆవాయామి. ఆసనం సమర్పయామి. పాదయోపాద్యం సమర్పయామి. హస్తయో అర్ఘ్యం సమర్పయామి. ముఖ్యాచమనీయం సమర్పయామి. ఆదివినాశానాక్షదానం సమర్పయామి. పస్ముకు వేయండి. గంధాంధారయామి. గంధం ద్వారాంతరాదర్యాం నిత్యపుష్టాం గరీషణీం ఈశ్వరీగం సర్వభూతానాం సామిహోపేసిం ఆదాయ బ్రహ్మకర్మ యోగిరాసిద్ధం రక్షాసూత్రారాయం గరిష్యే. అనుభవం పరివహం పరివాదం రక్షం దుఃఖం దోదం తద్దిష్టారం పరితౌగం శుభర్యాః. ఇదం తే దక్షిణతో వృషభా ఇద్యాః. ఓం ఇంద్రోజాయాది పరాజాయిత ఆదిరాజులాస్మితి. ఇది దేవస్య వదన్నాయ సూత్రాదేవతా లక్ష్మీం మావాయామి. పుండరీకాక్ష విద్యాయ ఇదం తే పుండరీకాక్ష. నమస్తే విశ్వావణ. నమస్తే సుభృషికేశ మహాభూషమూర్జ సుదర్శనగాయత్ర సప్తవాది మంత్ర. ఓం సుదర్శనాయత్రే మహాజ్వాలాయిని తన్నోజకృపజోదయాత్ క్షోధోదారభ్యః చంద్రానక్షత్య సూత్రం అంగుష్టాబ్దాభ్యర్మ పరవేదాదిసందే మంత్రేణ గౌణం వత్సః. ఏకవాన్ సూత్రం తస్య అస్త్రావళి మంత్రస్య. ఓం విష్ణుగాయత్ర. ఓం నారాయణాయ వాసుదేవాయ తన్నో విష్ణు ప్రచోదయాత్. యమావ్యారాధు కళ్యాణమోత్సవేన రక్షాబంధనభూతార్థం క్షోధోదారభూతాం జగరిష్యే. నైవేద్యం దోహర్యారార్థం రక్షాసూత్రాణాంతరం యవామ్రియారార్థం కళ్యాణ మహోత్సవూజాఖ్యం కరిష్యే. కళ్యాణ మహోత్సవం ప్రారంభమైంది.
కళ్యాణ ఘట్టము సీతారామచంద్ర స్వామి. అందరూ సైలెంట్ ఉండాలమ్మా. మనసులో శ్రీరామ తప్ప ఆ కళ్యాణం వినబడద్దు. అందరికీ శ్రీరామ రామని కడుపులో ఉంటారు. శ్రీరామ అంటే ఒక అడుగుడు తిన్నట్ట సంతోషం తానట. శ్రీరామ అంటే ఒక కుక్క తిన్నట్టేనట. అయ్యగారు కూర్చోబెట్టి కుక్క తిన్నట్టే అనుకుంటే తొందరగా కంప్లీట్ చేసుకుందాము. జయవానికి ఓం నమః పరివాహం పరివాదం ప్రక్షమం దుస్వప్నం దుర్గరం తద్దిష్టో దిశామయం అనుహృతం పరితోం శుభనేర్యాధ్యాపనం భవస్యా సద్ముఖ్యాయ తద్విష్ణో దిశామ్యం ఆరార్తే అకీరస్తత్వాభివర్షదో వస్తదే స్తవనస్వదేశస్తే రుద్రాశిప్నే గోష్టమసే నమస్తే అస్తు మాలాయుగం శుభనే సామకాయసే బ్రహ్మభూతేవ సంశిప్తపతే సత్సిదాశుభనే అస్తుపతిర్మాధమానః ఓం ఇత్నాయ పదం మనస్తుతయామితాదయ అగ్నిజ్యోతిరాచార్యాముదితే అధ్యాపనాత్ ఇక్తామనసాదేవస్తుపదే మదీయాండుంబజోదే కరిశ్వాసవిదాః ఋతుభాతీతానుక్తేన మనవాయం దేవస్యాదువిదాలు వేదా. ఓం అర్యవారం బృహస్పతిం కోటిరాయుధాభ్యో నమః సర్వోదాక్షిదాంతోపయామి యజ్ఞోపవేదం ప్రాణాయామః. ఓం భూర్భువః స్వాం మహాంత ఓం తమాగం సత్యం ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం విష్ణుభ్యో నమః. అమ్మా అల్లం చేయదు స్వామివారికి ఎక్కువ దానం జరుగుతుంది. అమ్మా కళ్యాణం మీద కూర్చోవాలని పంచనాలు గంధాంతారయామి పసుపు వేయండి. గంధం ద్వారాంతరాదర్శ నిత్యపుష్టాం గరేషిణే ఈశ్వరేవం సర్వభూతానాం తామి హుమప్పేసిం సువర్ణజ్ఞముపముప్య పునాగ్రహాదికం దత్తా సామాద్యం కన్యామణి తాంగృతేభ్యో నమః. ఇదిభి యజ్ఞోపవేదం సమర్పయామి. పాఠ్యం ఒకే ఆజమనీయం సమర్పయామి. ఆజమనీయాత్రం సువర్ణజ్ఞోపవేదాక్షదానం సమర్పయామి. కన్యాభరణం దుఃఖః. దగ్గర పెట్టుకోండి. రామాలయం దగ్గర పెట్టుకోండి. ఇప్పుడు తగిన అమ్మాయిని వరుణి కన్యావరణం చెప్పాలి కదా. అంటే అమ్మాయి యొక్క గోత్రనామాలు అబ్బాయికి గోత్రనామాలని చెప్పడం జరుగుతుంది. చతుస్సాగరవంతం గోబ్రాహ్మణే శుభం భవతః. అసలు రాముడు ఎవరు, సీతాదేవి ఎవరు? ఓం చతుస్సాగరవంతం గోబ్రాహ్మణ శుభం భవతః. వాదిష్టా మైత్రావరణ కౌండన్య ప్రయాధపురాంకితః వశిష్ఠ గోత్రోద్భవస్యః. ఓం నాగపాహ మహారాజ బలనోనక్తే చతుస్సాగరవంతం గోబ్రాహ్మణ శుభం భవతః. వాదిష్టా మైత్రావరణ కౌండన్య ప్రయాధపురాంకితః వశిష్ఠ గోత్రోద్భవస్యః. అధమహారాజ పౌత్రాయ చతుస్సాగరవంతం గోబ్రాహ్మణ శుభం భవతః. వాదిష్టా మైత్రావరణ కౌండన్య ప్రయాధపురాంకితః వశిష్ఠ గోత్రోద్భవస్యః. దశరథ మహారాజ పుత్రాయ వాదిష్టా గోత్రోద్భవస్య. అఖిలాని గోడమాననాయకస్య తత్వాదేవీయ సచ్చిదానందమూర్తే సూర్యవంశమాసాయ శ్రీమద్వంశాయ శ్రీమన్నారాయణ స్వరూపాయ శ్రీరామచంద్రవర్మణే వరాయ. చతుస్సాగరవంతం గోబ్రాహ్మణ శుభం భవతః. ఆంగీరః ఆయుష్యా గౌతమ త్రయాన్విరాంకితః గౌతమ సగోత్రోద్భవస్యః. స్వర్ణరూప మహారాజ నర్తే
చతుస్సాగరవంతం గోబ్రాం శుభం భవతు అంగీరసాయస్య గౌతమవేర్మోరాన్విధః గౌతమగోత్రోద్భవస్య స్వర్ణో అశ్వరో మహారాజ నవర్మణ పౌత్రే చతుస్సాగర గోబ్రాం శుభం భవతు అంగీరసాయస్య త్రయాధిపదాన్విధః గౌతమగోత్రోద్భవస్య శిరద్విజాజనక మహారాజ నవర్మణ పుత్రే అభిలాండ గోడి రూపాట నాయకుడే తత్వాతీత సచిదాంతరూపిణి చంద్రవంశ ప్రతీక సీతాదేవి నామ్ని కన్యా అష్టపర్యారార్థం కన్యారమణేన కన్యాదానమహం కరిష్యే. చంద్రవంశానికి చెందిన సీతమ్మ తల్లిని సూర్యవంశానికి చెందిన అదో గౌరవ స్వామి నమరాయ ఇది మధువర్తం కుర్వాన్ అనుదానమురాత్ర సూచే నిదాయ ఇది దాత్రాపారణ్య ఆదాంగమేలవేషేంద్ర సౌభాగ్యసుగార్థం పుష్పదార్థం మధువర్తవ్యేన భగవాన్ కరిష్యే. చెంచా చెంచా అజమహారాజుని మొదలుకొని మధువర్తాక్షదానం సమర్పయామి. వారి సనాతన మధువర్తం సమర్పయామి. వశిష్ఠుడి గోత్రంగా పరిగణిస్తూ ఆ పెళ్లి మధువర్తాక్షదానం సమర్పయామి స్వామినః. ఇది శుద్ధోదకాక్షదానం సమర్పయామి. దశరథుని మళ్ళీ శుద్ధోదకాక్షదానం సమర్పయామి. ఒకసారి అజమహారాజు అదో కరుణాక్షదానమర్పయామి. చింతావిభాగ్యత ఇది చింతానామం కర్పూరాది సుగంధోద్యాగత్తేన సుర్జత్వోర్ణ సమాధిర్యాద్ సజ్జలంతే చింతావిభాగ్యోనమాజినస్త్రాగే నమః. ఇది పారివాక్షితే సమర్పయామి. తిరువాభ్యో నమః. వచ్చి ఏమంటుందంటే మహారాజా మహారాజా మహారాజు గారు సాయం చేశారు అని చెప్తుంది. అంటే మహారాజు గారు భౌతిక దేహాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయారు అని. అప్పుడు రాజు ఏమంటాడో తెలుసా, అయ్యో నా భార్య చనిపోయిందా అంటూ అతడు నేలకు చనిపోతాడు. అది ప్రేమకి ప్రార్థన, అది అసలైన అజరామరమైన ప్రేమ. అంటే ఇటువంటి సంఘటనలు పాఠ్య పుస్తకాల్లో చెప్తారు లేరు. మీరే తెలుసుకొని చెప్పండి. నిజమైన ప్రేమ అంటే ఇటువంటి మహానుభావులు ఎంతో మంది ఉన్నారు. సీత కోసం వారధి తెప్పించిన రాముడు తెప్పించిన వారధి మన స్వజీవ ప్రేమకి తాత్తాను. అజమహారాజు తన భార్య చనిపోయిన చల్లడిలు చనిపోయాడు చూడండి. అవి మన ప్రేమకి సాకారంగా సజీవ సంఘటనలకు సాకారంగా మన పిల్లలకి చెప్పాల్సిన అవసరం ఉంది. కాబట్టి దశరథ మహారాజు తండ్రి పేరు అజమహారాజు. పురోహితుడు గోత్రాన్ని చదువుతూ అదే అన్నాడు అజమహారాజు. ఆయన కుమారుడు దశరథ మహారాజు. ఆయన కుమారుడు శ్రీరామచంద్రుడి యొక్క గొప్ప గుణాలు వర్ణిస్తూ, అంటే మనం చేసే సత్సంకల్పాలు, మన పూర్వుల యొక్క మంచి పనులు మనకి ఏ రకంగా ఆశీర్వాదాలు అవుతాయో ఈ వివాహ మహోత్సవం సందర్భంగా పురోహితులు వాటిని ఉద్ఘటిస్తూ ఉంటారు. అలాగే సీతమ్మ తల్లి యొక్క మిథిలా నగరం అది జ్ఞాన దృష్ట కలిగిన భూమి. మిథిలా నగరానికి రాదు జనకమ్మ శ్రీమానంద స్వామినే నమః. దివ్య నమస్కృతాయ మహోత్తే సహస్రమాదిశేనోర్మామే సహస్రమితమర్గమితమాచమనీయం. దివ్యాః పాదోక్షదానందోత్తోమహే ఓం గోతవస్త్రాన్ సమర్పయామి. గంధాన్ ధారయామి. గంధారాంధ్రాముష ఇత్యపుష్టాన్ గరీష్ణే ఈశ్వరీకం సర్వభూతానాం కామహోత్తేసిం ఓం సద్గురువా భీమాయేంద్ర కృపారహంతుష్ణే కృపాచంద్రీకానే సముద్రస్క్రాయమే హిరణ్యరూపాయ సహిరణ్యాయ సుమదాం సపదేః సహిరణ్యవర్ణాయ హిరణ్యాత్మనిషదాభ్యాం హిరణ్యాదభ్యమ సౌరపుత్రేణ గురువితలీకర చౌర్యాచార్ముకాది విముతమద కర్మానిర్వాణ నిరంకుశస్య పారాంకుశస్య త్రయాకృతః ద్రావిడమానాన్యాయ నిర్మాణ కర్మాణపుర ప్రసాద సాంద్రస్య నాదామణిన్నస్య సిద్ధ సిద్ధాంత విరుద్ధ భూతారాధ్రాంత ఖండనాధ్యక్షస్య
తొండరీకాక్షస్య అష్టిదాసేనోజితానంద కళ్యాణ గుణ సమాదస్య యతిరాజస్య యతీంద్రదేవాకరందిపుతః హృదయారవిందస్య గోవిందస్య అశేష భాషా విశేష పుష్టారస్య భట్టవాస్య సకల సుఖదేన ఉదాస్య వేదాంతవేదస్య గురుచరణ సేవా విముత త్రికుదార హిరణ్య గర్భాకర విద్యస్య కలిచితస్య ఆత్మా గుణవర్ధితః విష్ణుమోదకస్య ఓం విష్ణుమోదకస్య నారాగానసురావాచ విదాతమోవాభాషస్య శ్రీశైలేశ సిద్ధానందవందిత మందారధరస్య సుందరీవరస్య ఏవాంభూతాకిల గురు పరంపర జన మూలకందస్య ముకుందస్య పార్వాదయానందములానిత శ్రీ భూనీలాది దివ్యభూషణానాం శంఖ చక్ర గదా గద్య శృంగారి ఓం దివ్యాయుధానిం కిరీటముకుల చూడావసంత మకర మండలకేయూరుకడ శ్రీవస్తు కౌస్తు ముక్త రామోదర వందన పీతాంబర కాంచీల ఓం నుగుడార్త్యమరుమిత విద్యాభూషాణాం ఆదివన్యస్య శ్రీహరే సాలోక్య సామీప్య సారోక్య సాయుజ్య ఫలసిద్ధ్యర్థం శ్రీ గుణరాజ్ఞోత్రాత్ర శ్రీ గుణాతాజ్ఞోష్టమహారాత్రాత్ర వాజప్యే విష్ణుమేధాది శతకృతఫల సిద్ధ్యర్థం విష్ణుదేవ నిత్య నివాసిద్ధ్యర్థం జంబోద్వేదే భరతవర్షే భరతఖండే నేరోదక్షిణ దిగ్భాగే శ్రీరంగోత్సవప్రదేశే కృష్ణాగోదావర్యోర్ మధ్యదేశే స్వామినః శ్రీ గురు కళ్యాణమూర్తిస్య శ్రీ సీతారామచంద్ర స్వామినః కళ్యాణమూర్తిస్య అవ్యావధ దివ్యాజ్ఞాయ ప్రవర్తమానస్య అద్య బ్రాహ్మణః శ్రీవరారార్తే శ్రీధరాగణమే వైవస్వమన్మంతరే కలోగే ప్రథమపాదే వర్తమానమో వారికదాంతమానేనః ప్రభువాదిష్టముత్రాణాముద్దే శ్రీ గోధునామ సంవత్సరే ఉత్తరాయణే ఋతుర్వే చైత్రమాసే శుక్లపక్షే అద్యాయాం నవన్యాయ అద్యావాసనో ఋతువాసనే అస్యాం శుభ నక్షత్రే అద్యాయాం ప్రణవసో నక్షత్రే శుభయోగే హిమకరణే మంగళ విశేషాయాం శుభాదితో శ్రీ విష్ణువాద కవీంద్ర సంయోక్త ప్రకారేణ కర్తం సంకల్పిత తిరుకల్యాణ మహోత్సవేన సీతారామచంద్ర స్వామి కళ్యాణ మహోత్సవేన యజమానోహం ధర్మార్థ కామోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం కన్యాదాన కైంకర్యం కరిష్యే లక్ష్మీనామ్నే నిమాం కన్యాం యథాశక్తిం భూషితాం దాస్యామి విష్ణవే తుభ్యం దత్తాం దేవి సమాశ్రహే. అందరూ అనండి. కన్యాం కనక సంపన్న కనక ఆభరణై యుతాం దాస్యామి విష్ణవే తుభ్యం బ్రహ్మలోక జిగీషః అస్య కన్యాదాన సమయేన గోదాన గవ మంగేషు తిష్టంతి భువనాని చతుర్దశ యస్మాత్ తస్మాత్ అదః శాంతిం ప్రయచ్చమే. కన్యాదాన సమయేన హిరణ్యదాన గోదాన భూదాన తుభ్యమహం సంప్రదతే నమః. శ్రీ నూరాని కోటి బ్రహ్మాండ నాయకస్య వంశాంశేకోణాన్వితః అచ్యుతమర్యాదార్థం అచ్యుతగోత్రయారాత్రికారంభోక్తయామే వాదిష్టామైత్రావరుణః గోత్రోద్భవస్య అజమహారాజవర్మణ పుత్రాయ చిరుసాగబంధం గోగ్రాం శుభం భవతు. వాదిష్టామైత్రావరుణాన్వితః వదిష్ఠగోత్రోద్భవస్య దశరథ మహారాజవర్మణ పుత్రాయ వదిష్ఠగోత్రోద్భవాయ అఖిలాండగోళ బ్రహ్మానాయకస్య తత్వాదేశ సచ్చిదానందమూర్తిః సూర్యవంశభావనాయ శ్రీమన్నారాయణ స్వరూపాయ వరాయ శ్రీరామచంద్ర రూపిణే వర్మణే నమః. కన్యా అందరూ కన్యాదానం చేస్తారు కాబట్టి చేతిలో రూపాయలు 10 రూపాయలు 5 రూపాయలు చేతిలో పట్టుకోండి అందరూ కూడా. సహ హిరణ్యోదక కన్యాదానం మహం కరిష్యే. ఇప్పుడు అందరు కన్యాదానం చేస్తే స్వీకారం వివరిస్తారు. 5,000 రూపాయలు అందరు కన్యాదానం. అందరు సీతమ్మవారు తరపున రాముని తరపున ఎవరు లేరా? సీత గొప్పదా రాముడు గొప్పదా? ఎవరు గొప్ప? సీతమ్మ గొప్పనా రాముడు గొప్ప కాదా? మరి సీతమ్మ ఎవరు చేసుకుంటారు? రాముడే కదా. మరి
చేసుకున్న తర్వాత గొప్పవాడని ఉత్తరవాడంటున్నాడు. సీతమ్మ గొప్ప సీతాల మహాలక్ష్మి అంటే ఆ లక్ష్మీదేవి మన ఇంట్లో మనం లక్ష్మీదేవి కన్యాదానం చేస్తామంటే మన దగ్గర ఎంత లక్ష్మి ఉన్నట్టు, చాలా లక్ష్మి ఉన్నట్టు. మనం అడుక్కునేటోళ్ళం కాదా, రాముడు అడుక్కుంటున్నాడు సీతను, అవునా? వీరందరూ కన్యాదానం చేసిండు అంటే స్వీకర్తలు చేతి దాపుతాడు, దోషులు పడతాడు, అవునా? అడుక్కునేది ఎంత పడతాడు? మనం ఇచ్చేవాళ్ళం అంటే సీతమ్మ వాళ్ళు ఇస్తున్నాం కాబట్టి లక్ష్మీదేవి అంత మన ఇంట్లో ఉండాలి, అంత గొప్పవాళ్ళం ఉన్నట్టు. మనం రాముడికి మనం లక్ష్మిని ఇస్తున్నాము కాబట్టి అటువంటి రాముడు మన ఇంట్లో ఎవరైనప్పుడు బొచ్చు లక్ష్మి వస్తుంది మనకు. జయములో రామచంద్ర భగవానికి. అఖిలాండ గౌరవనాయకస్య బ్రహ్మాండ నాయకస్య పంచాగమరాన్విత అష్టమియారార్థం కన్యాం సీతా ప్రవియారార్థం. ఇప్పుడు సీతా ఇప్పటిదాకా అయ్యవారి యొక్క గోత్రనామాలు అనేది చెప్పడం జరిగింది. ఇప్పుడు అమ్మవారిది అధిష్టమియార్థం అంగీర మహాగోత్రోద్భవస్య స్వర్ణ రోమ మహారాజవర్ణోనత్తిం చతుస్సాగరం గోత్రాశమం భవతో అంగీరస ఆయుష్య గౌతమ కైలాసమురానిద గౌతమ గోత్రోద్భవస్య అశ్వరోమ మహారాజవర్మణ పౌత్రే చతుస్సాగరం గోత్రాశమం భవతో అంగీరసాయుష్య గౌతమ కైలాసమురానిద గౌతమ గోత్రోద్భవస్య శిరధ్వజ జనకరాజవర్మణ పుత్రేన్ అఖిలాండ గౌర బ్రహ్మాండ నాయకుడేన్ తత్వాం తీర సచిదాన్వరూపిణే చంద్రవంశాధికారాం శ్రీ సీతాదేవి నామ్నే కన్యాదానమహం కరిష్యే. అప్పుడు కన్యాకరణ సంబంధాన్ని మంగళం సావధాన సుముహూర్తే సావధాన సులగ్నే సావధాన శ్రీలక్ష్మీనారాయణ చింత్య సావధాన స్వస్తి సమస్త మంగళాగతస్య శ్రీవస్తగోస్తవాముక్తామద్యోతరస్య వైరదయాంత విశ్వక్షేదవిదస్య త్రిమూర్తదత్మస్య త్రిగుణాత్మకస్య చైత్రాగ్నిదస్య చతుర్వేదమస్య చతుర్వర్గ ఫలప్రదాయకస్య చతురాసన సంస్థోయామాన గంభీరనాయకస్య పంచభూతాత్మకస్య పంచబాణాజగస్య ఓం షడ్జుజైదస్య సప్తదాగరే సప్తగుణబలవతే సప్తదేవై సప్త ఋషిభిః సేవేప్యమానేత్య శుకాహ వేదవ్యాసాన్నజరాణస్య దశావతారస్యంతకోటి దివ్యావతారः విశ్వస్వరూపకస్య అనిమాది మహాభూతసేవిత్సమానస్య ఇంద్రార్జునేకः కోటిగిర్వాణవందిత శరణారవిందకలస్య పౌరాయుధీనక్షణస్య ధైర్యస్థైర్యాది సర్వగుణ సంపన్నస్య ఓం శాంకరాయస్య ఘనబ్రహ్మందేవ శరదాయకస్థూలస్థో మధ్యరంగ మహావాస్థాన మంటప సంతాకార గోపాకార పదనాయాశాల ముత్యరంగగీరు స్తంభావిరాజమానస్య ఓం వాదయ మాధవస్య శుక్లార్ధస్య ఓం మంగళస్తోమితస్య అస్య భగవదేవదేవస్య తిరుకల్యాణః శ్రీ సీతారామచంద్రస్య కళ్యాణమోక్తమితి వార నక్షత్ర లగ్న హోర దేక నవాంశ ద్వాదశాబ్ద దిశాబ్ద దశంక నిరంతరమఘోర సర్వేకరాశుభ ఏకాదశస్థాన ఫలదాసుభన్మో భవతో భూత్వా. గట్టిమేళం. ఓం ధ్రువంతే రాజా వరుణో ధ్రువ. గట్టిమేళం. ఓం భగవాన్
శ్రీవత్సాయ నమః వాదే నమః పద్మలయాయ నమః పద్మాయ నమః సుజయ నమః స్వాహాయ నమః ధన్యాయ నమః జన్మాయ నమః లక్ష్మీ నమః నిత్యపుష్పాయ ప్రియాయ నమః రమాయ నమః పద్మవాదనాయ నమః పద్మోదిన్యే నమః పుణ్యగంధాయ నమః పుణ్యగంధాయ నమః ప్రసాదాన్యే నమః ప్రభాయ నమః చంద్రవదనాయ నమః చంద్రాయ నమః చంద్రధరాయ నమః చతుర్వాజే నమః శ్రీజే నమః భాస్కరే నమః నిర్మలాయ నమః హేమాలయ నమః ధనానికర్తే నమః సిద్ధే నమః సైన్యధర్మ్యాయ నమః శుభప్రదాయ నమః శుభవేషుదాయ నమః వరలక్ష్మీ నమః వసుప్రదాయ నమః శుభాన్నన్య ప్రాకారాయ నమః సమర్థుదనయాయ నమః దేయాయ నమః మంగళాయ నమః దేవే నమః విష్ణువక్షస్థలసిదాయ నమః విష్ణుపత్రే నమః ప్రసన్నాక్షే నమః నారాయణ సమాధరే నమః ద్వారజనంతున్యే నమః దేవే నమః సర్వోపద్రవాలనే నమః నవదుర్గాయ మహాకాళీ నమః బ్రహ్మ విష్ణు శివాత్మకాయ నమః త్రికాల జ్ఞాన సంపన్నాయ నమః భువనేశ్వరే నమః శ్రీ మహాలక్ష్మీ నమః నానావిధ ఫలముల పుష్ప అక్షరాంజలిం సమర్పయామి ధూమార్పయామి నైవేద్యం సమర్పయామి పనులు ఎవరిదేలే పనులు అరటి పనులు తెచ్చిందా దీనిలో విత్తనం ఉండదు పునర్జన్మ కళ్యాణం చేసినప్పుడు పునరుత్పత్తి ఉండాలి కదా ఓం భోర్వహస్వాచంద్రేణ్యం మరుగో దేవశ్రీవే యో యోనః ప్రచోదయాత్ ఖర్జూరఫలమేదం ప్రాణాయస్తు సుమామ్యానాయస్తు మధ్య మధ్య పాణిముప్యామస్తో దక్షిణమస్మై వీక్షితారం సమర్పయామి సర్వాంగాదికే శరణ్యే త్ర్యంబకే దేవే నారాయణే నమోస్తుతే గడిచారంటే ఆ రోజున అయోధ్య లోపల జీవించినటువంటి ప్రజలు ఎంత అదృష్టవంతులు. శివదేవతను పిలిచిన తర్వాత జనక మహారాజు దశరథునికి కబురు పంపి రమ్మని ఆహ్వానించినప్పుడు దశరథ మహారాజు తన అభిమానులతో మంత్రులతో రాజులతో ఆ మిథిలా నగరానికి వచ్చిన తర్వాత ఏం చేశాడయ్యా, ముందుగా జనకుడి యొక్క పాదాలు కంటే అప్పుడు దశరథుడు చెప్పిన సమాధానం వినండి. ఓం శ్రీలక్ష్మీ కమలాచండి శ్రీలక్ష్మీ కమలాలయాయ వసుమతి శ్రీరామ జగద్రక్షిణే కళ్యాణి సకలేశ్వరి భాగ్యానందాయిని శోభాంగి విమలేశ్వరి విమరణే నారాయణే పాయాన్నభువాన్ కుర్యా సదా మంగళం శ్రీయంజనేయం ప్రజాంజనేయం పశవోకామ సంవర్ధిత అస్య సీతారామచంద్ర స్వామి లోక్షణార్థం నక్షతారోపణమహం కరిష్యే. దశరథుడు అన్నారట, అయ్యా జనక మహారాజా, చెప్పడు దేవులో రామచంద్ర భగవానికి యాదగుడిలాగా వచ్చారు, మీరు దాతడాగా కుమార్తెను మా ఇంటికి పంపిస్తున్నారు కాబట్టి మా ఎన్నో చాలా గొప్ప వాళ్ళు అని దశరథుడు చెప్పాడట. అందుకోసమే అడుగుకొని తీసుకురావాల్సిందే మహాలక్ష్మి. కాబట్టి ఎప్పటికైనా మన సంస్కృతి లోపల మన ఆచార వ్యవహారాల లోపల ఆడపిల్ల తండ్రిది దాత స్థానం, మగ పిల్లవాడి తండ్రిది యాచకుడి స్థానమే. ఇది మనం గమనించాల్సిన అవసరం ఉన్నది రామాయణంలో.
వాళ్ళకి అవపడతలేదు. రామభక్తులకి టీవీలో కెమెరాలు కొంచెం పక్కకి వెళ్ళి వాళ్ళకి చూసే అవకాశం కల్పించండి. చిన్న పిల్లలు నేర్చుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళు ఒకసారి నచ్చితే రామాయణాన్ని వాళ్ళే విశ్వాసం చెప్తారు. రాముడి కథను, రాముడి శిబిరాలను, సీతమ్మ తల్లి ఓర్పును, సీతమ్మ తల్లి పాకిస్తాన్ని అన్నింటినీ వాళ్ళు తెలుసుకొని ఇంకా చాలా మందికి విశ్వాసం చేయడానికి ముందుకు వెళ్తారు. మన వారసత్వాన్ని, మన సంస్కృతిని, మన ఆచార వ్యవహారాన్ని ముందుకు తీసుకెళ్లి ఆ వస్తున్న ఆ భావితరం ని ఆస్వాదించే ప్రయత్నం చేద్దాం. ఓం శ్రీరంగే గరుడాచలో ఇదిగిరో సింహాచలే మందిరే వైకుంఠే కనకాచలో ఇదిగిరో నారాయణాఖ్యాచలే లోకాలోక మహాజన పుణ్యాసంకీర్తన పాయాన్నవాన్ ప్రియాసదామంగళం పశమోపామృతాం శ్రీ సీతారామచంద్ర స్వామి కళ్యాణమోత్సవ ద్వితీయాపరాధే కక్షితారోపణ మహంకరిష్యే. జయ బలో రామచంద్ర భగవానికి. చెప్పడు చూస్తున్నారు. తలంబ్రాల పాట పెట్టమని బస్ బస్ శ్రీరామతి సకలేశ్వరి భాగ్యం కుటుంబం లోపల అవి భూభాగ్య విమలేశనారాది పాయాన్న భూభాగ్య ఇప్పటికీ రామరాజ్యం తీసుకో బేసలు అవి తీసుకో రెండు మూడు బేసలు పంపు బయటికి ఆ నీళ్ళు వాడుకోసం బేసని నీళ్ళ పోయి ఇగో ఇది తీసుకొని అందరు ముట్టించుకుంటారు. ఇది తీసుకొని అందరు ముట్టించుకుంటారు. తలవారు బియ్యంలో వేసి అక్షతలను నమస్కారం చేసుకొని మీరందరూ కూడా తలవారు పోసినట్టు మీ దగ్గర వస్తున్నారు. వాళ్ళ వాయింటాన్ని పట్టుకుని బియ్యాన్ని పట్టుకుని వస్తున్నారు. అప్పుడు కన్యాదానప్పుడు మీరు చేతులు
శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ కళ్యాణం మీద కూర్చున్న వాళ్ళు శ్రీరామ జయ రామ జయ జయ రామ అందరు వస్తారు అందరు వస్తారు 100 మంది వస్తారు శ్రీరామ జయ రామ జయ జయ రామ జయ రామచంద్ర భగవానికి శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ ఏనా శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ దా శ్రీరామ జయ రామ జయ జయ రామ 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 శోభాంగి విమలేశ్వరి నారాయణ మేడం శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ జయ జయ రామ జానకి రామ జయ జయ రామ పట్టాభి రామ జయ జయ రామ అయోధ్య రామ జయ జయ రామ ఆనంద రామ ఓం శ్రీరామ జయ రామ జయ జయ రామ ఓం శ్రీరామ జయ రామ జయ జయ రామ ఆకలిస్తున్నాయి గట్టిగా ఆకలిస్తున్నావా గట్టిగా ఓం శ్రీరామ జయ రామ జయ జయ రామ జయ జయ రామ పట్టాభి రామ జయ జయ రామ సీతారామ జయ జయ రామ హనుమా రామ జయ రామ శైపెడ రామ జయ జయ రామ శైపెడ రామ రామచంద్ర భగవానికి చేతులు 2 చేతులు పైకెత్తానట లేనప్పుడు దేవుడు శ్రీరామచంద్ర భగవానికి గోవిందా గోవిందా ఏడుకొండలవాడ వెంకటరమణ మత్స్య స్వామి వారి గోవిందా. ఇప్పుడు స్వామి వారికి కులమాన సేవ మీ అక్షతలు వస్తే పోతామని ఆగుతున్నాను. మీరందరూ తలంబరాలు వేయనా వద్దా? మీ తలంబరాలు వస్తే అందరూ తగిన తలంబరాలు వస్తే మీరందరూ మోసినట్టు వారి కోసం ఆగుతున్నాను. బంగారంతో అమ్మవారికి ఎక్కడ జగన్మోహన్ దంపతులు బంగారు పుస్తకం వేయించారు. ఎప్పుడు పుస్తకంతో చిన్న చిన్నవి ఉండే ఈ సంవత్సరము 3వ సంవత్సరంలో అదే 9 గ్రాముల బంగారం మరియు జిల్లా ప్రతాప్ రెడ్డి కృపాకర్ రెడ్డి వాళ్ళు జిల్లా కుటుంబానికి స్వామివారికి ఇనుపరథము వైశాఖ మాసంలో వస్తుంది. ఆల్రెడీ ఆనందం చేశాము. శుక్రవారం నుంచి రథం మొదలవుతుంది. శ్రావణ మాసంలో లక్ష్మీదేవి విగ్రహం కూడా మన దేవాలయానికి వస్తుంది. జిల్లా భగవాన్ రెడ్డి దంపతులు ఓం శ్రీరం చక్రవట శ్రీరంగే గరుడాదిలో ఇదిలో సింహాదరే మందరే వైకుంఠే గణకాదిలో ఇదిలో నారాయణాక్షాదరే లోకాలోక మహాద పుణ్యావేదన గోవిందా గోవిందా. గోవిందా
సమయం కదా రమ్మా ఇద్దరు పోయండి ఒకరు పక్కట్లా
మన సంస్కృతి లోపల మన జిల్లా కృపాకరణి దంపతులు స్వామివారికి సూచన పట్టు వస్తున్నాను జన్మాభరణాలు విశ్వదాయ మహితమంగళం కౌసలేశాయ మందహాసదాస పూజనాయ వాసవాది వినుత సత్వరాజ మంగళం చారు కుంకుమోపేత చందనాది చర్చితాయ హారకటక శోభితాయ భూరి మంగళం లలిత రత్న గుండలాయ తులసి వనామాలికాయ జనద సదృశదేహాయ చారు మంగళం దేవకీ పుత్రాయ దేవదేహోత్తమాయ చావచాత గురువరాయ భవ్య మంగళం పుండరీకాక్షాయ పూర్ణచందనాయ అందజాత వాహనాయ అతుల మంగళం విమల రూపాయ వివిధ వేదాంత వేద్యాయ సుజల చిత్తకామితాయ శుభగ మంగళం రామదాత మృదుల హృదయ రామదాత నివాసాయ స్వామి భద్రగిరివరాయ సర్వమంగళం రామచంద్రాయ జనకరాజ మనోహరాయ మామకా విశ్వదాయ మహిళ మంగళం. నారాయణ మది కూడలిను కూడన నారాయణ మది కూడలిను కూడన నాయారాటములు గుంపినది కట్ట అయిపోయింది.